ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి తన ఉచితమైన కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి మీ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు కరిణి రాజా రమేష్ గారు, సురేష్ బాబు గారు, వారు మరి విజయబాబు యొక్క భావమరుదులు, వారు కూడా ఈ పరిచయను ప్రేమించి ఈ పరిచయను ముందుకు కొనసాగింపు చేయాలని వారికి ఉన్న ఆసక్తిని బట్టి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి ఉన్న దేశానికి భద్రత కలిగించాలని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ వారిని దీవిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవాలని, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్న దైవ జ్ఞానం మనకు కావాలి. లోక జ్ఞానం మనకు అక్కర్లేదు, దెయ్యాల జ్ఞానం మనకు అక్కర్లేదు, ఒకరిని పాడు చేసే మార్గం అక్కర్లేదు. రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో, 1వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 29 చదవండి. దేవుడి జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్తిము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాడట. దేవుడిచ్చాడు ఇది. జ్ఞానం దేవుడివ్వాలి, బుద్ధి దేవుడివ్వాలి, మారు మనసు దేవుడివ్వాలి, పశ్చాత్తాపము దేవుడివ్వాలి. మనంతా దొంగ మారు మనసు అంతే. ఇప్పుడు మనసు మారిపోతే మళ్ళీ రేపు ఎలాగ ఉంటుందో మనం చెప్పలేం. రాత్రి బాగా తెల్లవారు ఉంటే ఎలాగ ఉంటుందో. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉంటుంది. తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటే అధిక దేవుడిచ్చిన జ్ఞానం అది. అతడు సమస్తమైన వారి కంటేను, ఎజ్రాహీయుడైన యోతాను కంటేను, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడి ఉండెను. కనుక అతడి కీర్తి వ్యాప్తం అయిపోయి ప్రకటి సొలొమోను మహాజ్ఞాని, సొలొమోన్ ది గ్రేట్. ప్రపంచంలో మన ఒక దేశం, ప్రపంచ 199 దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో. సొలొమోన్ ది గ్రేట్ అంటారంతే. 3000 సామెతలు చెప్పాను. ఎన్ని సామెతలు? 3000 సామెతలు చెప్పాడు సొలొమోను. 1005 కీర్తనలు రచించాడట. అందులో ఒక కీర్తనే సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతం అంటారు. మరియు బాటనీ, దాన్నే బాటనీ అంటారు. మొక్కలన్నిటి గురించి రాశాడట. పక్షులు, ప్రాకు జంతువుల, జలచరములు అన్ని వాటిని గురించి భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి ఇది దైవ జ్ఞానం. అందులో 3వ అధ్యాయంలో 10 సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు. అతను ఏం మనవి చేశాడు? 9వ వచనం చదవండి. 8వ వచనం నుంచి, నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారికి లెక్క పెట్టుటయు, వారిని విశాల దేశమునకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? ఈ జనం 40 లక్షల మంది జనం, ఎవడు న్యాయం తీర్చగలడు? వాళ్ళు ఎవడు ఎంక్వైరీ చేయగలడు? వాడిని ఎవడు తనిఖీ చేయగలడు? వాళ్ళకి ఎలా న్యాయం తీర్చగలనయ్యా అని అంటున్నాడు దేవుడితో. కాబట్టి నేను మంచి వివేచించినట్లు, నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును అనుగ్రహించుము, దయచేయము. ఈ ప్రార్థన దేవుడికి ఇష్టమైపోయిందటండి. ఈ సమయం నీ ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉందా? నీవు దేవుడికి ఇష్టంగా ఉన్నావా? నీ ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉందా? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలని ప్రభువు పేట ప్రాధేయపడుతూ ఉన్నాను. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది.
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రయాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని. మా నాన్నగారు రాత్రంతా ప్రార్థించేవాడు, భక్సింగ్ గారు రాత్రంతా ప్రార్థించేవాడు, దేవదాసాయి గారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మనం 1 గంట ప్రార్థన చేయలేం. నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు అన్నీ అయిపోవాలా, అన్నీ వచ్చేయాలా. ఇది పోరాటం. ఇది యాకోబు రాత్రంతా పోరాటం చేశాడా? యేసయ్య రాత్రంతా ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదన, కన్నీరు ప్రార్థన. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో దేవుని మాటలు యేసయ్య ఆయన జీవితం మన కొరకు ధారపోసాడయ్యా. ఆయన మోసం చేసి, మాయ చేసి, దగా చేసి, కుట్ర చేసి, ఆయన వాక్యాన్ని వక్రీకరించి, జాగ్రత్త ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడు అయిపోలేదో. నా 5వ అధ్యాయంలో 7 చదవండి. 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఉత్తిని ఆయన చనిపోయి తిరిగి లేగలా. శరీరధారి యేసు ప్రభువారు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుంచి రక్షించగలవానికి, అంటే తన తండ్రికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి. యాచన అంటే ఒక ఆయన అన్నాడు, యేసు అడుక్కుంటున్నాడండి అంటున్నాడు ఒక ఆయన. అర్జునే ఇది యాచన అంటే అడుక్కోవడం అంట. సరే, అడుక్కోవడమే. యేసయ్య అడుక్కున్నాడండి అంటున్నాడు ఒక ఆయన. సైతాను జ్ఞానం అంటారు దాన్నే, దెయ్యాల జ్ఞానం అంటారు దాన్నే, ప్రకృతి జ్ఞానం అంటారు దాన్నే, మనుష్య జ్ఞానం అంటారు దాన్నే. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని వక్రీకరించావా, నీకు అరుణోదయం కలగదని యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి దేవుని వాక్యాన్ని. యాచనను సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరించిన తర్వాత ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. సొలొమోను దేవుడిని అడిగాడు, ప్రార్థించాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. 3వ అధ్యాయంలో 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవిని ప్రభువునకు అనుకూలమాయను. 3:10. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి అంగీకరి ఆలకించుచున్నాను. దేవుని ప్రజల కోసం, దేవుని బిడ్డల కోసం, దేవుని సంఘం కోసం నీవే అడుగుతావు ఇస్తాడు అబ్బాయి. నీకోసం అడిగితే ఏమడు? దేవుని ప్రజలు వాళ్ళ కోసమే నీ లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం రావాలా? మన టీచర్లుగా ఉపదేశకులుగా పెట్టాడంతే. నువ్వే వాళ్ళని తొక్కేస్తాను అంటున్నావు. నిన్ను దొక్కడా? నిన్ను వదిలేస్తాడా? నువ్వు చేసిందే నెత్తి మీదకి వస్తుందా? నువ్వు భక్తి చేస్తే భక్తి వస్తుంది, మోసం చేస్తే మోసం వస్తుంది, కుట్ర చేస్తే కుట్ర వస్తుంది. ఆ కుట్ర నువ్వే, నీ గోతులు నువ్వే పెడతావు. అనుకుంటున్నావేమో ఆడు గోతులో పడేసానులే, ఆడు మోసం చేశానులే, వాడు దగా చేస్తాను అనుకుంటున్నావేమో. మోసం నువ్వు తగులుకుంటుంది రా నాయన. దేవుడితో ఆటలాడకయ్యా. ఆ తర్వాత చదవండి. దేవునికి సొలొమోను చేసిన ఈ ప్రార్థన, ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక
దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. ఏమిటంటే దేవుడు తలుచుకుంటే అంతే నాయన. ఆయన ప్రజైపోడు, కన్నీటితో విజ్ఞాపన చేయి. యాకోబు అనేవాడు మోసగాడు, కన్నీటితో ప్రార్థించి పోరాటం చేశాడు. ఈరోజు ఆయన పేరును మార్చాడు. ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఒక తలమానికమైన దేశంగా, ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన దేశంగా దేవుడు తయారు చేశాడు. వారి పక్షంగా పోరాటం చేస్తున్నాడు. ఒక వ్యక్తి పోరాటం, ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన ఒక దేశాన్ని కాపాడిందయ్యా. నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కత్తబడిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారి సమస్యలు పాలిభాగస్వం అవుతున్నావా? తిన్నామా, తొంగున్నామా, తెల్లారిద్దా? వెళ్ళామో 4 మాటలు చెప్పామో, 2 పాటలు పాడామో, చిన్న ప్రసంగం, ఒక వాక్యం, ఒక కీర్తన వాక్యం చదివామా, అయిపోయిందంతే. టాటా బై బై. జాగ్రత్త. టీచర్ అనేవాడికి ఎంత బాధ్యత, ఒక తండ్రికి ఎంత బాధ్యత, ఒక తల్లికి ఎంత బాధ్యత. 40 సంవత్సరాలు నడిపించిన మోషేనే గెట్అవుట్ అన్నాడు దేవుడు. ఎందుకంటే నోరు జారాడు, టంగ స్లిప్ అయిందని. తన బిడ్డలు ద్రోహులారా అన్నాడని దేవుడు వేదన చెంది మోషే లాంటి మహానాయకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూలోకం అంతటిలో సాత్వికుడు స్టాప్ అన్నాడండి. అంటే తన సంఘం అంతా ఆయనకి విలువ. అది కళంకమైనను మచ్చైనను మరి ఏమైనా ఒక సంఘం కోసం ప్రాణం పెట్టాడండి ఆయన. తన రక్తంతో కడుక్కున్న సంఘం అంటే అది. ఆది కాలంలో ఆదామునికి ఆయనకి నిద్ర కలిగి, గాఢ నిద్ర కలిగి చేసి ఆయన పక్కటముకని తీసి అక్కడ స్త్రీని చేసిన విధంగా యేసయ్య, కడపటి ఆదాముని యేసయ్య ఆ సంఘం కొరకు, ఆ పెళ్లి కుమార్తె కొరకు, ఆ వధువు సంఘం కొరకు ఆయన తన శరీరము గాయాలు చేసుకుని ఆ భద్ర సందుల్లో నుంచే ఆ యొక్క క్రైస్తవ సంఘం బయటకు వచ్చింది. ఆ సంఘాన్ని నీ చేతులకు అప్పగించాడు కనుక ఆ సంఘాన్ని కాయటానికి, ఆ సంఘాన్ని మేపడానికి, ఆ సంఘాన్ని నడిపించడానికి నీకు అప్పగించాడు కనుక ఆ సంఘాన్ని కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీకు అప్పగించాడని మరి ఒకసారి మర్చిపోక మిత్రమా అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ మాట తర్వాత చదవనా. మరియు 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను. అయితే ఒక కండిషన్ పెడుతున్నాడు ఇక్కడ. అబ్బాయిని కింద ఇస్తానరా కానీ ఒక మాట, నీవు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటి గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఎంతలో సొలొమోను మేల్కొని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. లెక్కింపశక్యముగాని జ్ఞానం ఇచ్చాడట. 3000 సామెతలు చెప్పాడట. ఎన్ని సామెతలు అంటే 3000 సామెతలు, 1005 కీర్తనలు, బోటనీ, జియాలజీ, మూల గ్రంథాలు. సొలొమోను జ్ఞానం దేశమంతా ప్రపంచమంతా అయిపోయిందని. అది దైవ జ్ఞానం. అయితే ఆ జ్ఞానాన్ని సొలొమోను చివరి దశలో దాన్ని పాడు చేసేసుకున్నాడు. ఆడవాళ్ళు వెనక పడి లోకంలో పడిపోయి లోకంతో స్నేహం చేసి దేవుని స్నేహాన్ని విడిచిపెట్టిన ఈ మహాజ్ఞాని సొలొమోను చివరి దినాలలో దెబ్బతిని అప్పుడే రాశాడు ప్రసంగిని గ్రంథము, ఇదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నాడంతే. ఆయన అంటున్నాడు ఈ సామెతలు 1వ అధ్యాయం చూడండి, 1 నుంచి చదవండి. సామెతలు 1:1 నుంచి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు.
జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థత అనుసరించుట యందు బుద్ధి కుశలత ఉపదేశమును నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఇది సామెతలు. ఎందుకంటే ఈ గ్రంథము జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి, వివేక సల్లాపములు గ్రహించడానికి, నీతియు న్యాయము యథార్థత అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన. ఇది అందుకు రాశాడు ఈ గ్రంథాన్ని. జ్ఞానం కావాలి, వివేకం కావాలి, నీతి కావాలి, న్యాయం కావాలి, యథార్థత కావాలి, తెలివి కావాలి, వివేచన కావాలి అంటే ఈ గ్రంథాన్ని చదవాలి. మనకున్న జ్ఞానం సరిపోదు. నా ప్రియ సహోదరి సహోదరుడు, బైబిల్లో 30వ అధ్యాయం చూడు. సామెతల 30వ అధ్యాయంలో చిన్న మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 24 చదవండి. భూమి మీద చిన్నవి 4 గలవట. చిన్నవే కానీ భూమి మీద చిన్నవి 4 కలవు. అవి చిన్నవే కానీ మిక్కిలి జ్ఞానము కలిగిన బా ఏంటో. ఒకటి చీమలు. తెల్లవాళ్ళేసే చీమలు చూస్తూ ఉంటాం. ఈ మధ్యన మా ఇంట్లో చీమలన్నీ ఎక్కువైపోయాయి. ఎన్ని చేసినా పోటల్లా ఏం చేసినా. చివరికి మా మరదలు పప్పి అని ఒకటి ఉంటుంది రాజమండ్రిలో. ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడ చెప్పింది ఒక ఆయుధం, లక్ష్మణ రేఖ అనేది ఉంటుందట. అది తీసుకొచ్చి గీస్తే చీమలు రావట. తీసుకొచ్చాం, గీసాం, అంతే రాలే. ఎటు పోయో తెలియదు. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరుచుకోను. చీమ ఎంత, దాని పొట్ట ఎంత అండి, దాని తల ఎంత, దాని పొట్ట ఎంత. చీమలు బలము లేని జీవులు అయినను వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకుంటాయట. రెండవది చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు ఆయన పేటు సందులలో నివాసములు కల్పించు. పేటు అంటే బండ సందులు అన్నాడు. పేటు బిట్టును ఆశ్రయించు నా పావురమా, బండ సందులో ఎగిరే నా పావురమా. ఈ బండ సందులలో ఉంటాయట ఈ చిన్న కుందేళ్ళు. అక్కడ సురక్షితంగా ఉంటాయట. తెలివి లేదు వాటికి, కానీ బండ సందులను ఆశ్రయించేట. మూడవది మిడతలు. మిడతలు అంటే తెలుసు మనకే. మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి లైన్లో క్రమంగా పోతాయటంతే. మిలిటరీ లాగా. ఒక మిలిటరీ వాళ్ళు ఎలాగెళ్తారో చూసారు ఎప్పుడైనా? క్రమంగా ఒక కాలు ఒక చెయ్యి కదలాలంటే అది కదలాలంతే. అది ఎర్రగొట్టేస్తారంతే. లైన్లో ఒక తేడా వచ్చింది ఎర్రగొట్టేస్తారు మిలిటరీలో. చీమలు మిడతలు వాటికి రాజు లేడు ఆయన అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయట. నాలుగవది బల్లి. ఒకటేమో చీమలు, 2 చిన్న కుందేళ్ళు, 3 మిడతలు, 4 బల్లి. బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు అయినను రాజుల గృహాలలో. ఈ 4 మిక్కిలి చిన్నవి భూమి మీద అయినను మిక్కిలి జ్ఞానం కలిగి. చీమలకు జ్ఞానం ఉందట, చిన్న కుందేళ్లకు జ్ఞానం ఉందట, మిడతలకు జ్ఞానం ఉందట, బల్లికి జ్ఞానం ఉందట. బల్లి విషజంతువే, చేతికి దొరికిపోతూ ఉంటుంది. రాజులేళ్లలో ఉంటుంది, పేదోళ్ళలో ఉంటుంది, రాజులేళ్లలో కూడా ఉంటుంది అంతే. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేశాడు. భూమి మీద మిక్కిలి చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినవని వీటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 జీవులు యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే, చీమలు బలము లేని జీవులు ఆయన వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటాయి. చిన్న పొట్టే కనుక దాని ఆహారం తాచుకో. వర్షాకాలం వస్తుంది, బయటికి వెళ్ళలేవు, నీటి కొట్టుకుపోతాయి కనుక ప్రమాదం వస్తుంది కనుక అవి ఆహారం వేసవి కాలంలోనే. చీమల కష్టజీవులు అండి, చక్కచక్క పరిగెడతా ఉంటాయి నాన్ స్టాప్. ఒకసారి ఒక ఆయన చీమ ఒక పంచదార దొరికిందట. చీమకి పంచదార మొక్క దొరికింది, చిన్న కురికిందట.
ఆ పంచదార తీపికి మాధుర్యానికి దాన్ని మర్చిపోయిందట. ఇక ఆ పంచదార మొక్కను పట్టుకుపోతుంది చాలా కష్టంతో. చిన్న చిన్న చీమ, పంచదార మొక్క పెద్దదే. ఈ లోపల ఒక ఆయన ఆపాడు, చీమ ఏంటి పరిగెడతావు ఏంటంటే, అయ్యా నన్ను ఆపకయ్యా, నాకు పంచదార మొక్క దొరికిందయ్యా, నన్ను ఆపక ఇంట్లోకి వెళ్ళిపో, దాచుకోవాలి నేను దాన్ని. సరే కానీ ఆ చిన్న మొక్క ఇస్తావా అందట. అప్పుడు చీమ అందట, అయ్యా ఈ పంచదార రుచి ఎరిగాను నేను, నా తలన్ని ఇస్తాను కానీ ఆ పంచదార మొక్కనివ్వండి అయ్యా అందట. ఆ మాధుర్యము, ఆ రుచి ఎప్పుడు ఎరిగిందో ఆ చీమ దాన్ని వదలలేక. అలాగే దేవుని యొక్క రుచి, మాధుర్యము, ఆ దేవుని ప్రేమ నీకు తెలిస్తే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఎందుకు కలిసిపోతావా? ఏ దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఏ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుని కొరకు పరిగెడుతున్నావో నువ్వు లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? దేవుడు నీకు అక్కర్లేదా? ఎన్నాళ్ళు పోషించే దేవుడు నీకు అక్కర్లేదా? నీకు పరలోకం అక్కర్లేదా? దానికోసం ఏం చేస్తున్నా? నీ బిడ్డల కోసం చేస్తాను, కొడుకుల కోసం, కూతురు కోసం ఆస్తి సంపాదిస్తున్నావా? గెహాజీ ఏమన్నాడు దేవుడు? ఇది సమయమా? ఏమన్నాడండి? ఇది సమయమా? గెహాజీ మా గురుగారు ఏలియా ప్రవక్తయ్యా, ఆయన వెంబడించాను నేను, ఎలీషా నేను ప్రవక్తనయ్యానయ్యా. నువ్వు నన్ను నా శిష్యుడు, నువ్వు నా వంటి ప్రవక్తవు నువ్వు కావాలరా? ఆడలకు పోతావా? ఆ నయమాను వచ్చాడు, కుష్ఠరోగంతో వచ్చాడు, కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. చదవండి ఏమన్నాడు? అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుని 26 వచ్చిన 5:26. అంత ఎలీషా అతనితో, ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా గెహాజీ? ప్రభు వచ్చేస్తున్నాడు, సూచనలు కనిపిస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, తెగుళ్ళు సంభవిస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభు నువ్వు ఇప్పుడు వస్తావు నాయన, నాయన నేను ఆకాశం మేఘాలు ఎక్కాలి ప్రభు, ఆ మధ్యాహ్నం నిన్ను కలుసుకోవాలి నాయన అని నీకు ఆ బాధ్యత లేకుండా ఎటు పరిగెడుతున్నావు తమ్ముడు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకునేటకు ఇది సమయమా? కాబట్టి ఏ నయమానుకు కలిగిన కుష్టు వ్యాధి నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టుమ కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయటికి చేశాం. ఒకప్పుడు అందరూ తప్పు చేసిన వాళ్ళే, మంచివాడు ఎవడు లేడే, మంచివాడు ఎవడు లేడు. చూడండి రోమావు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, రోమావు రాసిన పత్రిక 9:3-9 వచ్చిన నీతిమంతుడు అక్కడ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా పగ ఉన్నది. ఇది మన పరిస్థితి. చూడండి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నిన్న రత్నబాబు గారి మిత్రులతో చెప్పాను, ఈ తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము కంఠస్థ పెట్టాలి బాబు అని చెప్పాను. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము కంఠస్థం చేయాలి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమైన కనపరుచుతూ ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయి. తర్వాత ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము,
అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధముల దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుస్తత్వమునందును భోగముల యందును అసూయ యందును కాలము గడుపుతూ ఉంటిమి. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకొనుదురుగాక, గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనలను రక్షించెను. ఎప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉంటుందో, ఎప్పుడు దేవుని ఆత్మను పొంది ఉన్నావో, నీ మనసు నూతనంగా చేసేస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా, చీమలు అవి కష్టజీవులు. చీమలు శ్రద్ధగా పనిచేసేవి, ఇతరులను కలుపుకొని పనిచేసేవి, అధికముగా దివారాత్రులు కష్టపడి పనిచేసేవి. అవి వేసవిలో ఆహారం కూర్చుకుంటాయి. అది ఓ సమరి చీమల దగ్గరికి వెళ్ళవా అన్నాడు ప్రసంగి. అదే చీమలు చూడు, నువ్వు నిద్రపోతున్నావా? దరిద్రం వచ్చేస్తుందిరా నీకు, నువ్వు పస్తులు ఉంటావురా, నీ దారిలో ముళ్ళకంచెలు పడతాయి సోమరే. లేదండి మీరు రాత్రి 1 గంట వరకు పని చేసామండి, పొద్దున్న 1 గంట వరకు లేకమండి, పాడైపోతారంతే, దరిద్రం వచ్చేస్తుంది అంతే. 2 చిన్న కుందేళ్ళు బలము లేనివి, అవి బండ సందులలో దాక్కుంటాయండి. కుందేలు ఎలాగ ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. అబ్బా నల్లవి కూడా ఉంటాయిలే, నేను కాదంటలా. నీట్గా నలుపు కానీ తెలుపు కానీ రంగు కానీ నీట్ శుభ్రంగా ఉంటుంది అంతే. అది బండ సందులు. బండ అంటే యేసయ్య. బండ సందుల్లో క్రీస్తు బిడ్డలు ఉండాలి. ఎందుకంటే ఆ సందులో రక్తం కారుతుంది. ఆ రక్తంలో కడగబడినప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావని. అవి బండ సందుల్లో పేటుబిట్టులు ఆశ్రయించుంటాయని. అవి తెలివితేటలు. ఏ మేక వస్తుందో, ఏ గొర్రె వస్తుందో, ఏ కుక్క వస్తుందో, ఏ ముస వస్తుందో అని బండ సందుల్లో దాక్కోండి. క్రీస్తు బిడ్డలు యేసయ్య బండ సందుల్లో దాక్కోవాలని అవి మన జ్ఞాపకం చేస్తున్నాయి. 3 మిడతలు అవి క్రమంగా పోతాయి. క్రమశిక్షణ కావాలి. క్రమము లేకపోతే అక్రమమే. అది సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా వ్యక్తి జీవితంలో. నువ్వు ఆరోగ్యం కూడా క్రమం కావాలంటున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ క్రమశిక్షణ కావాలి, లేకపోతే పోతాయి. చివరిగా బలి అంటే దానికి పెద్ద శాస్త్రం. చూడడానికి అసహ్యమే, మనిషి కూడా అసహ్యమైన వాడే. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తాడో ప్రభు బిడ్డ అయిపోతాడో నీకు ఒక చరిత్ర ఉంటుంది. కనుక అప్పుడు పరలోకంలోనికి వెళ్ళడానికి చేపల వలె కష్టపడి, కుందేళ్ల వలె ఆయన యొక్క ఆ బండ సందులు క్రీస్తుని బండలో దాచబడి, మిడతల్లాగా ఒక క్రమమైన జీవితం కలిగి, బల్లి ఏ విధంగా రాజగృహాలలో ఉంటుందో అలాగే దేవుని గృహము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆ దేవుని గృహములో పరలోకములో ప్రవేశించే భాగ్యాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. బలము లేని జీవులు అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి కనుక అటువంటి జ్ఞానాన్ని, ఆ చీమకున్న జ్ఞానాన్ని, ఆ కుందేలుకున్న జ్ఞానాన్ని, ఆ మిడతకున్న జ్ఞానాన్ని, ఆ బలికున్న జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి మనలను ఆయన రాజ్యంలో ప్రవేశింపచేయునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక యేసయ్యని కొందనాలు. నీ మాటలు మిక్కిలి జ్ఞానం కావాలి, తెలివి కావాలి. జ్ఞానం లేని వాడు అపాయంలో పడిపోతాడు, పాడైపోతాడు, నాశనమైపోతాడు నాయన అని చెబుతుంది వాక్యం. కనికరించండి, కాపాడండి, ఈ మాటలు దీవించండి. యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారం ఇద్దరు తోడుగా ఉండి చిన్న జీవులైన మిక్కిలి జ్ఞానమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.